అంటే నేను అందులో ఇప్పుడు మీరు ట్రైన్ జర్నీ, ఇప్పుడు ట్రైన్లో మీతో పాటు ప్రయాణం చేసిన కరుణాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పి ఫినిషింగ్లో, సార్ నేను ఈరోజు రిజైన్ చేయబోతున్నాను, అవునండి అదంతా యథార్థం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అరే ఏంటి మళ్ళీ ఈయన ఏంటి రిజైన్ చేశాడు, అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ అనేది కలిగింది యాక్చువల్గా నాకు. ఆ ప్రస్తావన తర్వాత ఉంటుందా ఎలా అసలు? ఎలా అంటే అండి, నాతో తొందరలో సినిమా తీయబోయే ప్రొడ్యూసర్స్ది ఎల్బీ నగర్ అండి. నేను ఉండేది కొల్లూరు. కొల్లూరు నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుందండి. వాళ్ళు నాకు ప్రొడ్యూసర్సే కాకుండా చాలా ఆత్మీయులు అయిపోయారు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారి భార్య, మా భార్యాభర్త కూడా నాకు అంత సన్నిహితులు అవడం వల్ల వాళ్ళని అడిగాను, మీరు కారు పంపడం, అంత దూరం వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కదండి, వేరే మార్గం ఏమన్నా ఉందా మీ దగ్గరికి చాలా తక్కువ టైంలో రావడానికి అని అడిగితే, మియాపూర్ దగ్గర మెట్రో ఎక్కితే 50 మినిట్స్లో ఎల్బీ నగర్ వచ్చేయచ్చు, అక్కడికే మా కారు వస్తుంది, మా బెంజ్ కారు వస్తుంది మీకోసం, కానీ మిమ్మల్ని ఆ మెట్రోలో రమ్మండం మర్యాద కాదు కదా అనేదో అంటే నేను ఎలాంటి పట్టించుకోనండి. నేను సిటీ బస్సులో తిరుగుతుంటాను, ఆటోలో వెళ్తుంటాను, రైతు బజార్లు అలాంటి చోట్లకి మొత్తంగా మామూలుగా కలదిరిగేస్తూ ఉంటానండి. అలా తిరిగితేనే జీవితం మనకు కనిపిస్తుంది అంటారు సజ్జితరే. ఆయన అలాగ మురికి సందులోని వీధుల్లోని రకరకాల క్యారెక్టర్ని ఆయన పట్టుకుంది అలాగట. ఎక్కడో చదివాను సజ్జితని, ఆయన కలిసి మాట్లాడాను కూడానండి కలకట్టాలో, రవీంద్ర సదన్ అనుకుంటా ఆ థియేటర్లో, అటు ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అండి. అప్పుడు కూడా ఆయన అడిగితే ఇదే చెప్పారండి, పొడిగా చెప్పారనుకోండి. అలాంటి నేను ఆ మియాపూర్ ట్రైన్ ఎక్కానండి. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాను. దాంతో ఇంతకుముందు కనపడేవాడిని కాదు ఎవరికి, ఇప్పుడు బాగా తెలిసిపోతున్నాను. దాంతో కొంతమంది మీలాంటి మిత్రులు చూస్తూ ఆడారా కాదా ఇలా ఉందండి. అంతలోకి ఒక అతను లేచి, సార్ మీరు వంశీ కదా అన్నాడు. ఆయన అయితే ఏంటి అన్నట్టు చూశానండి. గబుక్కులు లేచిపోయినా నన్ను కూర్చోబెట్టి అక్కడ నుంచి నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన, నేను కూర్చొని మాట్లాడుతాను. అతను అమీర్పేటలో దిగిపోవాలండి, ఆ కరుణాకర్ రెడ్డి అని ఆయన. అమీర్పేట దాటేసిన ట్రైను వెళుతున్నాం, నాంపల్లి వచ్చాక అడిగాను, ఏమండి మీరు దిగిపోవాలి కదా అక్కడ అంటే, అవునండి దిగిపోవాలి, అందులోకి ఇవాళ నేను జాబ్ రిజైన్ చేసే రోజండి, చిన్న వయసే కదండి రిజైన్ చేయడం అంటే ఏదో కారణం అని చెప్పారండి. ఒక అనుభూతితో అలా ఫీల్ అవుతూ నాతో మాట్లాడుతూ ఎల్బీ నగర్ వచ్చేసి విజయవాడ వెళ్ళే రోడ్లో కారు ఆగుంటే నా కోసం అక్కడ దాకా వచ్చండి నన్ను సాగనంపుతూ ఒక రకమైన ఫీల్తో వెళ్ళాడండి అతను. నాకు అదో రకంగా అనిపించింది, నా కళ్ళలో తడిచింది. అలా జరిగింది. ఆయన మళ్ళీ ఇంకా ఈ సీరియల్ ఈ నవల్లో మళ్ళీ ఇంకా ప్రస్తావన రాదండి. అంటే మళ్ళీ ఆయన నేను ఎప్పుడు కాంటాక్ట్ చేసింది లేదండి. అయితే ఆయన నెంబర్ నేను తీసుకుని నేను ప్రతిరోజు శుభోదయం పెడుతుంటాను. ఇంకా వీళ్ళందరికీ తెలుసండి. అలా ఆయనకి పెడుతుంటే దానికి రెస్పాండ్ అవుతున్నారు, కానీ చాలా సంస్కారం ఏంటంటే నెంబర్ ఉంది కదా ఆయన మళ్ళీ ఫోన్ చేయడం కానీ ఏమీ చేయలేదు ఆయన. అదంతా యథార్థం అండి, ఏది కలపలేదు దాంట్లో. అయితే ఆ తర్వాత నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్తున్నప్పుడల్లా మాస్క్ కట్టుకుని వెళ్తున్నాను. ఎందుకు